గౌరవనీయులైన తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టుగా నవోదయలో అర్థమెటిక్ అనే టాపిక్లో నుంచి ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్ అనేది నెంబర్ సిస్టంలో ఉండే బేసిక్స్ టాపిక్స్ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరంతా నా వీడియోను చూసి మరియు షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మన టాపిక్ వస్తే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది నవోదయ రాసే పిల్లలకు మరియు సైనిక్ ఎగ్జామ్ రాసే పిల్లలకు ఇద్దరికి కూడా యూజ్ అవుతుంది. నవోదయలో వచ్చే మ్యాథ్స్ టాపిక్స్ మరియు సైనిక్స్లో వచ్చే మ్యాథ్స్ టాపిక్స్ 90% కామన్ సిలబస్గా ఉంటుంది. ఓకేనా? ఇందులో నేను ముఖ్యంగా బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నేను తీసుకున్న ఫస్ట్ చాప్టర్ నేమ్ నెంబర్ సిస్టమ్. దీనినే తెలుగులో సంఖ్యామానం అని అంటారు. నేను తెలుగులో మరియు ఇంగ్లీష్లో టూ లాంగ్వేజెస్లో కూడా నా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు తెలుగులో కూడా అప్లై చేస్తారు. వాళ్ళకు కూడా చక్కగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చక్కగా విని నోట్స్ రాసుకునేమాటైతే నోట్స్ రాసుకోండి. చూడండి, ఫస్ట్ నెంబర్ సిస్టమ్ అండ్ సంఖ్యామానం. ఓకే, అందులో బేసిక్స్ టాపిక్స్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ బేసిక్ టాపిక్ డిజిట్స్ ఆర్ అంకెలు. తెలుగులో అంకెలు అని అంటాం. దీని గురించి మీరు డిజిట్స్ అంటే ఏంటిది, ఇక్కడ డిజిట్స్ కు నెంబర్ కు డిఫరెంట్ అనేది తెలుసుకోవాలి. డిజిట్స్ టోటల్ ఎన్ని డిజిట్స్ ఉంటాయి మ్యాథ్స్ లో? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని మనం డిజిట్స్ అంటాం. తెలుగులో అయితే అంకెలు అంటాం. మ్యాథ్స్లో ఎంత పెద్ద నెంబర్ రాయాలన్నా సరే ఈ 10 డిజిట్స్ను మనం యూజ్ చేసుకునే రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో మొబైల్ ఉంది. టోటల్ మన ఫోన్ నెంబర్, మన డాడీ ఫోన్ నెంబర్ చెప్పాలంటే ఎలా చెప్తాము? 9441615544. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ ఎలా చెప్తున్నాం మనము? విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిట్స్. ఈ అంకెలను యూజ్ చేసుకునే 1 crore రాయాలన్నా ఈ అంకెలను యూజ్ చేసుకునే రాస్తాం. ఓకేనా? డిజిట్స్. అండ్ రెండో పాయింట్ సంఖ్యలు ఆర్ నెంబర్స్ లేదా సంఖ్యలు అంటే ఏంటిది? కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్, వీటినే నెంబర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 78, దీన్ని డిజిట్స్ అని చదవము, నెంబర్స్. కాంబినేషన్ ఆఫ్ 2 డిజిట్స్ కదా. 78 ఈజ్ ద నెంబర్. 2354 ఇది కూడా నెంబరే. ఓకేనా? అర్థమైంది కదా స్టూడెంట్స్, డిజిట్స్ కు నెంబర్స్ కు. ఓకే, నౌ థర్డ్ బేసిక్ పాయింట్ ఈవెన్ నెంబర్స్ లేదా సరి సంఖ్యలు. జాగ్రత్తగా వినాలి మీరు. పేరెంట్స్ మీ పిల్లల్ని కూడా జాగ్రత్తగా వినేటట్టు మీరే చూసుకోవాలి. ఓకేనా? ఈవెన్ నెంబర్స్ లేదా సరి సంఖ్యలు అంటాం. తెలుగులో అయితే సరి సంఖ్యలు అంటాం. సరి సంఖ్యలు ఈ టాపిక్ ఏంటిదంటే, అసలు సరి సంఖ్యలు లేదా ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటిదంటే, ఒక నెంబర్ అంటే చెప్పాను కదా, కాంబినేషన్ ఆఫ్ డిజిట్స్. ఒక నెంబరు 2 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తే దాన్ని ఈవెన్ నెంబర్ లేదా సరి సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 678. ఈ నెంబర్ అనేది 2 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతే దాన్ని ఈవెన్ నెంబర్ లేదా సరి సంఖ్య అంటాం. సార్ ఇదేదో కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉంది సార్. డోంట్ ఫియర్, నేను ఇంకో డెఫినేషన్ చెప్తాను చూడండి. ఎంత పెద్ద నెంబర్ అయినా సరే ఎండింగ్ విత్ 0, 2, 4, 6, 8 ఈ 5 డిజిట్స్తో నెంబర్ ఎండింగ్ అవుతే దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఇప్పుడు క్లియర్, అర్థమైపోయిందా? ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. 7648. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ డిజిట్స్తో ఎండ్ అయింది? డిజిట్ 8తో ఎండ్ అయింది. ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను సార్, ఈవెన్ నెంబర్స్ అంటే ఈ 5 డిజిట్స్లలో ఏ డిజిట్స్తో ఎండ్ అయినా దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. 8 చూడండి. సో దిస్ నెంబర్ ఇస్ ద ఈవెన్ నెంబర్. ఓకే, సెకండ్ నెక్స్ట్ టాపిక్ రండి. ఆడ్ నెంబర్స్ లేదా బేసి సంఖ్యలు. ఈ నెంబర్ దీని డెఫినేషన్ ఎలా చెప్పొచ్చు? ఏ నెంబర్ నాట్ డివిజబుల్ బై 2, those numbers are called odd numbers.
సార్ ఈ డెఫినేషన్ కూడా కన్ఫ్యూజన్గా ఉంది సార్, మీరేం కొంచెం కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. నేను ఇంకా ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక నెంబర్ అనేది ఎండింగ్ విత్ 1, ఇంకా ఇవి కాకుండా ఎక్సెప్ట్ డిజిట్స్, టోటల్ 10 డిజిట్స్ ఉంటాయి కదా, ఇక్కడ 5 డిజిట్స్ సరి సంఖ్యల్లో ఈవెన్ నెంబర్స్లలో 5 డిజిట్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. ఇంకా మిగిలిన 5 డిజిట్స్ ఏమేమి ఉంటాయి? 1, 3, 5, 7, 9. ఒక నెంబర్ అనేది ఈ 5 డిజిట్స్ తో ఎండ్ అయితే దాన్ని ఆడ్ నెంబర్ అంటాం. తెలుగులో అయితే బేసి సంఖ్యలు. ఓకే, ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. 6, 8, 4, 1. ఇక్కడ చూడండి ఎండింగ్ విత్ 1. సో దిస్ నెంబర్ ఈస్ కాల్డ్ ఆడ్ నెంబర్ ఆర్ బేసి సంఖ్య. ఓకే, క్లియర్? బేసి ఆడ్ ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ టాపిక్ కూడా మీకు అర్థమైందని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ టాపిక్ న్యాచురల్ నెంబర్స్. తెలుగులో అయితే న్యాచురల్ నెంబర్స్ ని సహజ సంఖ్యలు అంటాం. స్టూడెంట్స్, న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు అంటే ఏమి లేదు స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో 4 చాక్ పీసెస్ ఉన్నాయని అనుకోండి. ఆ 4 చాక్ పీస్ ను ఎలా కౌంట్ చేస్తాము? 1 నుంచే కదా కౌంట్ చేసేది. చాక్ పీస్ నెంబర్ 1, 2, 3, 4. ఓకే, అంటే కౌంటింగ్ నెంబర్స్ ను సహజ సంఖ్యలు ఆర్ న్యాచురల్ నెంబర్స్ అని అంటాం. అంటే ఇక్కడ దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు? న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 కా నుంచి 1, 2, 3 అప్ టు 1 ఇన్ఫినిటీ. అంటే దానికి ఎండింగ్ అనేది ఉండదు. న్యాచురల్ నెంబర్స్ ఆర్ సహజ సంఖ్యలు స్టార్టింగ్ విత్ 1. క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అని. మీరే చెప్పండి, ఏంటిది స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? 1 కదా. వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే ఇన్ఫినిటీ. కాంట్ సే, చెప్పలేం. ఓకే, నో, దీన్ని ఎన్ అనే లెటర్ తో డినోట్ చేస్తాం. తెలుగులో అయితే సహజ సంఖ్యలు అంటాం. ఓకే, నో నెక్స్ట్ టాపిక్ హోల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, న్యాచురల్ నెంబర్స్ అండ్ 0. న్యాచురల్ నెంబర్స్ అయితే 1 తో స్టార్ట్ అవుతుంది. హోల్ నెంబర్స్ తెలుగులో అయితే పూర్ణాంకాలు అంటాం. పూర్ణాంకాలు దేంతో స్టార్ట్ అవుతాయి? 0 తో స్టార్ట్ అవుతాయి. దీన్ని క్యాపిటల్ W తో డినోట్ చేస్తాము. 0, 1, 2, 3 ఇన్ఫినిటీ. ఓకే, దీన్ని హోల్ నెంబర్స్ అంటాం. ఇక్కడ క్వశ్చన్స్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? 1. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్? 0. ఓకే, ఓకే, నౌ నెక్స్ట్ ఇంటీజర్స్. తెలుగులో అయితే పూర్ణ సంఖ్యలు అంటాం. తెలుగులో అయితే పూర్ణ సంఖ్యలు అంటాం. దీన్ని Z అనే క్యాపిటల్ లెటర్ తో డినోట్ చేస్తాం. ఇప్పుడు పూర్ణ సంఖ్యలు అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇందులో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి అండ్ జీరోస్ కూడా ఉంటాయి. ఓకేనా? అంటే హోల్ నెంబర్స్ పూర్ణాంకాలతో పాటుగా నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి. వీటన్నిటిని కలుపుకొని ఇంటీజర్స్ అంటాం. ఓకే, క్లియర్? నేను రాస్తాను చూడండి. 0, 1, 2, 3 అప్ టు 1. ఇటు సైడ్ -1, -2 అప్ టు 1. ఇక్కడ చూడండి, 0 పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ మొత్తాన్ని కలిపి ఇంటీజర్స్ ఆర్ పూర్ణ సంఖ్యలు అంటాం. ఓకే, కంప్లీట్ గా నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు కూడా అండర్స్టాండ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్. సో టోటల్ బేసిక్ టాపిక్స్ మీరు నెంబర్ సిస్టమ్ ఆర్ సంఖ్యామానం చేయాలంటే ఈ కంప్లీట్ బేసిక్ టాపిక్స్ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. డైరెక్ట్ గా మీరు ప్రాబ్లం చేసేటప్పుడు చాలా నెంబర్ ఆఫ్ డౌట్స్ అనేది వస్తుంది. ఈ బేసిక్స్ టాపిక్స్ అంతా క్లియర్ అవుతే మీరు ఈజీగా ఎవరి హెల్ప్ లేకుండా కూడా మీరే క్వశ్చన్ చదివి అర్థం చేసుకొని సాల్వ్ చేయగలరు. ఓకే, నో నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ బేసిక్ టాపిక్ ఫ్యాక్టర్స్. ఓకే, ఫ్యాక్టర్స్ ను తెలుగులో కారణాంకాలు అంటాం. ఫ్యాక్టర్స్ ను తెలుగులో కారణాంకాలు అంటాం. ఇక్కడ నేను డెఫినేషన్ అనేది చెప్పను. డెఫినేషన్ చెప్పడం వల్ల మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. టాపిక్ పైన మీకు గ్రిప్ అనేది రాదు, నాలెడ్జ్ అనేది రాదు. నేను డైరెక్ట్ గా ఒక ఎగ్జాంపుల్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. ఇక్కడ చూడండి, 20 ఫ్యాక్టర్స్ రాయమన్నాడు. నేనేమంటున్నానంటే మీకు అందరికి 1 to 20 టేబుల్స్ డెఫినెట్ గా వచ్చి ఉండాలి. రాలేదు, కంపల్సరీ డైలీ 1 or 2 టేబుల్స్ నేర్చుకుని 20 టేబుల్స్ 100% వచ్చేటట్టు చూసుకోండి. పాయింట్ నెంబర్ 1, ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈజీగా మన లాంగ్వేజ్ లో మన మాటల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. 20 అనేది ఏ టేబుల్ అయితే ఉంటుందో ఆ టేబుల్స్ అన్ని
20కు ఫ్యాక్టర్స్ అవుతాయి. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 20 అనేది ఏ టేబుల్లో అయితే ఉంటుందో, అంటే ఒక టేబుల్ మనం చదివేటప్పుడు 20 అయితే వస్తుందో ఆ టేబుల్స్ అన్నీ దీనికి ఫ్యాక్టర్స్ అవుతాయి. ఇక్కడ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏ నెంబర్ అయినా సరే ఒకటో టేబుల్లో ప్రతి నెంబర్ ఉంటుంది, అంతేగా. ఒక 115 జా 15, 100 జా 100, 120 జా 20. దానితో పాటు సేమ్ నెంబర్ సేమ్ టేబుల్లో కూడా ఉంటుంది. ఈ చిన్న పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, 20 ఫ్యాక్టర్స్ రాస్తాను. 1 టేబుల్లో ఉంటుందా? ఉంటుంది. 120 జా 2 టేబుల్లో ఉంటుందా? ఉంటుంది. 210 జా 3 టేబుల్లో ఉండదు. 4 టేబుల్తో 4 5 జా ఇంకా అంతే. అంటే 1, 2, మళ్ళీ 5 టేబుల్లో ఉంటుంది, 10 టేబుల్లో ఉంటుంది, 20 టేబుల్లో ఉంటుంది. ఇక్కడ చూడండి 20 ఫ్యాక్టర్స్ 1, 2, 4, 5, 10, 20. వీటిని 20 ఫ్యాక్టర్స్ అంటారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎనీ నెంబర్? 1. ఓకే, చిన్న కారణాంకాలు అంటే 1, పెద్ద కారణాంకం అంటే ప్రతి నెంబర్కి కూడా సేమ్ నెంబర్. క్లారిటీయా? 20 ఫ్యాక్టర్స్. ఇప్పుడు 10 ఫ్యాక్టర్స్ మీరే రాయండి. ఓకే, అంటే 10 ఏ టేబుల్తో అయితే వస్తుందో అవన్నీ కూడా 10కు ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒక పాయింట్ మీరేం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి నెంబర్ కూడా 2 ఫ్యాక్టర్స్ కామన్గా ఉంటుంది. ఏదేది? 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, నౌ ఇంకొక నెక్స్ట్ టాపిక్, ఫ్యాక్టర్స్ పైన ఈ టాపిక్ డిపెండ్ అయి ఉంటుంది. కామన్ ఫ్యాక్టర్స్, తెలుగులో అయితే ఉమ్మడి కారణాంకాలు అంటాం. కామన్ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ 10, 20. వీటి రెండింటికి ఉన్న కామన్ ఫ్యాక్టర్స్ ను రాయమన్నాడు అనుకోండి. ఒక్కసారి చూడండి, 20 ఫ్యాక్టర్స్ ఇక్కడ తెలిసాయి కదా. 10 ఫ్యాక్టర్స్ ఏదో చూసుకుందాం. ఏ టేబుల్లో ఉంటుంది? 1 టేబుల్లో ఉంటుంది. 1 10 జా 2 5 జా ఇంకా 3 టేబుల్లో ఉండదు, 4 టేబుల్లో ఉండదు. అంటే 10 ఫ్యాక్టర్స్ ఏంటివి? 1, 2, 5, 10. ఉమ్మడి కారణాంకాలు పేరులోనే ఉంది, అంటే రెండిట్లో కూడా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇవేమో 20 ఫ్యాక్టర్స్, ఇవి వచ్చేసి ఈ బాక్స్ లో ఉండేదేమో 10 ఫ్యాక్టర్స్. కామన్ గా ఏమేమి ఉన్నాయి? 1 కామన్ గా ఉంది, ఇక్కడ 1 కామన్ గా ఉంది, ఇక్కడ 2 కామన్ గా ఉంది, 5 కామన్ గా ఉంది, 10 కామన్ గా ఉంది. అంటే 5, 10. క్లియర్? టాపిక్ క్లియర్? కామన్ ఫ్యాక్టర్స్ అది ఉమ్మడి కారణాంకాలు అంటే పేరులోనే ఉంది. కామన్, రెండు నెంబర్లో కూడా కామన్ గా ఉండే ఫ్యాక్టర్స్ అని. ఫ్యాక్టర్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నో నెక్స్ట్, మల్టిపుల్స్ ఆర్ గుణిజాలు. తెలుగులో అయితే గుణిజాలు అంటాం, ఇంగ్లీష్లో అయితే మల్టిపుల్స్ అంటాం. ఇక్కడ చూడండి, దీన్ని కూడా నేను ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మల్టిపుల్స్ పేరులోనే ఉంది, మల్టిప్లికేషన్ పేరులోనే ఉంది కదా. మీకు డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మల్టిపుల్స్ అంటే స్టూడెంట్స్ ఏం లేదు, స్టూడెంట్స్ ఒక నెంబర్ను ఇంకో నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ అని ఆ రెండు నెంబర్స్ కూడా మల్టిపుల్స్ అవుతాయి. సార్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది సార్, డోంట్ ఫియర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈజియెస్ట్ మేనర్. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రైట్ ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 7. ఫస్ట్ 5 మల్టిపుల్స్ రాయమన్నాడు. దేనికి? 7కి రాయమన్నాడు. అంటే మీకు 7 టేబుల్స్ వచ్చు కదా. 7 టేబుల్స్ లో ఎండింగ్ లో ఉండేవి మొత్తము ఫస్ట్ 5 మల్టిపుల్స్ అవుతాయి. ఇక్కడ చూడండి, 7 1 జా 7 కదా, 7 7 2 జా 14, 7 3 జా 21, 7 4 జా 28, 7 5 జా 35. 7 టేబుల్లో ఉండే ఫస్ట్ 5 కూడా 7 మల్టిపుల్స్. 7 1s 7, 14, 21, 28, 35. ఇవన్నీ కూడా ఏమవుతాయి? 7కు మల్టిపుల్స్ అవుతాయి. క్లియర్? ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్స్ అనేవి లిమిటెడ్ గా ఉంటాయి, అంతే కదా. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ గా 20 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అంతే. 10 ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. కానీ మల్టిపుల్స్ అనేవి లిమిటెడ్ గా ఉండవు, అన్లిమిటెడ్ గా ఉంటాయి. ఎలా సార్? ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, ఇప్పుడు చూడండి, వాడు ఓన్లీ 5 అడిగాడు కాబట్టి 7 మల్టిపుల్స్ 5 అడిగాడు కాబట్టి 5 రాశాను. ఇవేనా సార్? ఇంకా మల్టిపుల్స్ లేవా సార్ అంటే 7 × 100 700. 700 కూడా 7కు మల్టిపుల్. ఓకే, క్లియర్? ఓకే, నౌ ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతారో. సమ్ ఆఫ్ థర్డ్ మల్టిపుల్ ఆఫ్ 5 అండ్ సెకండ్ మల్టిపుల్ ఆఫ్ 6. అంటే సమ్ అంటే ఏంటిది? తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సమ్ అంటే మొత్తము యాడ్ చేయాలంట. దేనికి? థర్డ్ మల్టిపుల్ ఆఫ్ 5. ఇప్పుడు చెప్పండి, థర్డ్ మల్టిపుల్
ఐదు యొక్క మూడో గుణిజం ఎంత అవుతుంది? 5 టేబుల్ వచ్చు కదా, 5 1 జా 5, ఇదేమో ఫస్ట్ మల్టిపుల్, 5 2 జా 10, 10 అనేది సెకండ్ మల్టిపుల్, 5 3 జా 15, 15 అనేది థర్డ్ మల్టిపుల్. అదే కదా మనకు కావాల్సింది థర్డ్ మల్టిపుల్. దాంతో పాటు ఏం తీసుకోమన్నాడు? సెకండ్ మల్టిపుల్ ఆఫ్ 6, 6 యొక్క సెకండ్ మల్టిపుల్, 6 2 జా 12, రెండింటిని ఏం చేయాలంట? యాడ్ చేయాలంట. 15 + 12 27. ఓకే.